హలో అండి, వెల్కమ్ టు డేటా స్టోరీ తెలుగు. ఎస్క్యూఎల్ని మనం 2 డిఫరెంట్ డేటా సెట్స్ యూజ్ చేసి నేర్చుకుందాము. ఒకటి మనందరికీ తెలిసిన ఎంప్లాయీ డిపార్ట్మెంట్ డేటా సెట్, రెండవది సేల్స్ డేటా సెట్. ఎస్క్యూఎల్ని ఎలా నేర్చుకుందాము అంటే బిజినెస్ రిక్వైర్మెంట్స్ ద్వారా నేర్చుకుందాము. ఒక బిజినెస్ రిక్వైర్మెంట్ని కానీ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ని కానీ ఎస్క్యూఎల్ క్వరీకి ఎలా కన్వర్ట్ చేయాలి, ఆ కన్వర్ట్ చేసేటప్పుడు ఏ ఎస్క్యూఎల్ కాన్సెప్ట్స్ని యూజ్ చేస్తాము అనేది నేర్చుకుందాం. ఇప్పుడు ఫస్ట్ బిజినెస్ రిక్వైర్మెంట్ని చూద్దాము. హెచ్ఆర్ మేనేజర్ ఆఫీస్లో ఉన్న అందరి ఎంప్లాయీస్ యొక్క ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ని అడిగారు. ఎంప్లాయీ నేము, వాళ్ళ జాబ్ అండ్ శాలరీని డిస్ప్లే చేయమని. ఎస్ఎస్ఎంఎస్ ఓపెన్ చేసిన తర్వాత రిపోర్ట్ యొక్క సీక్వెల్ క్వరీని రాసేటప్పుడు సెలెక్ట్తో స్టార్ట్ చేయండి. సెలెక్ట్ తర్వాత ఫ్రమ్ క్లాస్ రాయండి. ఫ్రమ్ వచ్చేసి ఏ టేబుల్ అనేది సెలెక్ట్ చేయాలి. ఎంప్లాయీస్ అనేది మన టేబుల్. సో పక్కన అలియాస్ ఈ ఇవ్వండి. అలియాస్ ఇవ్వటం వల్ల సెలెక్ట్లో కాలం లిస్ట్ అప్పుడు ఈజీ అవుతుంది. ఈ డాట్ అన్నప్పుడు మనకి ఈ టేబుల్లో ఉన్న కాలమ్స్ అన్ని డిస్ప్లే చేస్తుంది. ఎంప్లాయీ నేమ్ కోసం ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ని కన్కాటినేట్ చేయండి. సో ప్లస్ సింబల్ యూజ్ చేసి మధ్యలో ఒక చిన్న స్పేస్ కోసం ప్లస్ ఈ డాట్ లాస్ట్ నేమ్. సో ఇది ఎంప్లాయీ ఫుల్ నేమ్. సో యాజ్ అనేది కాలం అలియాస్. మనకి ప్రాపర్గా కాలం నేమ్ డిస్ప్లే అవ్వడానికి ఎంప్లాయీ నేమ్ అని సో యాజ్ అనేది ఇస్తాము. నెక్స్ట్ ఫీల్డ్ వచ్చేసి డిజిగ్నేషన్. సో ఈ డాట్ టైటిల్ యాజ్ కరెంట్ డిజిగ్నేషన్. నెక్స్ట్ మంత్లీ శాలరీ కోసం శాలరీ ఫీల్డ్ సెలెక్ట్ చేయండి యాజ్ మంత్లీ శాలరీ. ఇప్పుడు దీనిని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. ఇక్కడ మనం అవుట్పుట్ చూసినట్లయితే నీట్గా ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ జనరేట్ అయింది. ఎంప్లాయీ నేమ్, జాబ్ అండ్ మంత్లీ శాలరీ ఎంత అనేది. సో ఇది హెచ్ఆర్ మేనేజర్ అడిగిన ఫైనల్ సీక్వెల్ రిపోర్ట్. నెక్స్ట్ సెకండ్ బిజినెస్ రిక్వైర్మెంట్ ఏంటో చూద్దాము. సేల్స్ మేనేజర్ యాక్సెసరీస్ అనే కేటగిరీలో ఉన్న ప్రొడక్ట్స్ ఏమేంటి అని తెలుసుకుందాం అనుకుంటున్నాడు. సో ఇది సేల్స్ డేటా సెట్లో చూడాలి. ఇందాక చెప్పిన విధంగా సెలెక్ట్ రాసి ఫ్రమ్ ప్రొడక్ట్స్ టేబుల్లో మనకి యాక్సెసరీస్ ప్రొడక్ట్స్ నేమ్స్ ఉంటాయి. సో పి అలియాస్ ఇచ్చిన తర్వాత పి డాట్ కేటగిరీ, ప్రొడక్ట్ ఐడి, ప్రొడక్ట్ నేమ్, యూనిట్ ప్రైస్ ఇవన్నీ కాలమ్స్. సో కేటగిరీని సెలెక్ట్ చేయండి. పి డాట్ కేటగిరీ యాజ్ కేటగిరీ అని ఇవ్వండి. నెక్స్ట్ పి డాట్ ప్రొడక్ట్ నేమ్, ఎందుకు అంటే లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ కావాలి. యాజ్ ఈ కేటగిరీలో ఉన్న ప్రొడక్ట్స్ని డిస్ప్లే చేయడానికి లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనే కాలమ్ నేమ్ని యూజ్ చేద్దాము. మనం రిక్వైర్మెంట్ చూసినట్లయితే వాళ్ళు అడిగినది ఏంటి అంటే స్పెసిఫిక్ కేటగిరీ. సో మనం కండిషన్ ఫిల్టర్ యూజ్ చేయాలి. వేర్ క్లాజ్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. వేర్ కేటగిరీ ఈక్వల్స్ టు యాక్సెసరీస్ అని మనం క్వరీలో ఇవ్వాలి. దీనికంటే ముందు ఒకసారి అసలు ఏమున్నాయి కేటగిరీస్ ప్రొడక్ట్స్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తే యాక్సెసరీస్, మానిటర్స్ చాలా ఉన్నాయి. సో మనకి కావాల్సింది ఏంటి అంటే పి డాట్ కేటగిరీ ఈక్వల్స్ టు యాక్సెసరీస్. సో దీనిని ఎగ్జిక్యూట్ చేసి చూసినట్లయితే మనకి యాక్సెసరీస్ అనే కేటగిరీలో ఉన్న ప్రొడక్ట్స్ ఏంటి అనేది లిస్ట్ జనరేట్ అవుతుంది. సో ఎగ్జాక్ట్ బిజినెస్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఇదే. వైర్లెస్ మౌస్, మెకానికల్ కీబోర్డ్, యూఎస్బి డాక్, ఆ 3. థర్డ్ బిజినెస్ రిక్వైర్మెంట్ చూసినట్లయితే ఇది జాగ్రత్తగా వినండి. హెచ్ఆర్ మేనేజర్ ఏమడుగుతున్నారంటే 5,000 రూపీస్ బోనస్ యాడ్ చేసిన తర్వాత ఎంతమంది ఎంప్లాయీస్కి శాలరీ 1 lakh పైన ఉంటుంది. దీన్ని యూజ్ చేయడానికి వేర్, అర్థమెటిక్ అండ్ కండిషనల్ ఆపరేటర్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. అది ఎలాగో చూద్దాం. ఇందాక చెప్పినట్లుగా సెలెక్ట్తో స్టార్ట్ చేసి ఫ్రమ్ క్లాస్ పెట్టి ఎంప్లాయీస్ టేబుల్ ఇవ్వాలి అలియాస్ ఈ. ఇప్పుడు మనకి కావాల్సింది ఎంప్లాయీ నేమ్,
అండ్ హిస్ శాలరీ. సో ఇందాకట్లాగా ఫుల్ నేమ్కి ఫస్ట్ నేమ్ని లాస్ట్ నేమ్ని కంకాటినేట్ చేసి ఎంప్లాయీ నేమ్ డిస్ప్లే చేద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఈ డాట్ శాలరీ యాజ్ శాలరీ. ఇప్పుడు మనం రిక్వైర్మెంట్ని క్లియర్గా చూసినట్లయితే శాలరీ పైన 5000 బోనస్ యాడ్ చేయాలి. సో వేర్ కండిషన్లో శాలరీ ప్లస్ 5000 గ్రేటర్ దాన్ 1 lakh అనే కండిషన్ ఇవ్వాలి. ఎలా అంటే వేర్ ఈ డాట్ శాలరీ ప్లస్ 5000 గ్రేటర్ దాన్ 1 lakh. ఇది మనం ఎగ్జిక్యూట్ చేసినట్లయితే మనకి 3 ఎంప్లాయీస్ వచ్చారు మోర్ దాన్ 1 lakh శాలరీ ఆఫ్టర్ యాడింగ్ బోనస్ 5000. కానీ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు బాబ్ సింగ్ ఎందుకు డిస్ప్లే అవుతున్నాడు అని. సో ఇది ఓల్డ్ శాలరీ. ఇప్పుడు నేను చూపిస్తాను. ఓల్డ్ శాలరీ అని మనం కాలమ్ అలియాస్ ఇచ్చుకొని ఈ డాట్ శాలరీ ప్లస్ 5000 యాడ్ చేసింది, అది న్యూ శాలరీ అవుతుంది. దాన్ని మనం కండిషన్ గా చెక్ చేస్తాం గ్రేటర్ దాన్ 1 lakh అని. సో మనం ఇలా యూజ్ చేసుకున్నాం అనుకుంటే ఆ రిపోర్ట్ చాలా క్లియర్ గా ఉంటుంది. కాలమ్ అలియాస్ అనేది ఇక్కడ చాలా క్లారిటీని తీసుకొచ్చింది, ఓల్డ్ శాలరీ న్యూ శాలరీ. సో దట్ కాన్సెప్ట్స్ ఈ రోజు కవర్ అయిన కాన్సెప్ట్స్ ఏంటి అంటే సెలెక్ట్ కాలమ్స్ ని పిక్ చేయటం, యాజ్ కాలమ్స్ రీనేమ్ చేయటం, ఫ్రమ్ స్పెసిఫిక్ టేబుల్ నుంచి, వేర్ ఎగ్జాక్ట్ ఫిల్టరింగ్ కండిషన్ అండ్ అర్థమెటిక్ కండిషనల్ ఆపరేటర్స్ యూజ్ చేయటం. నెక్స్ట్ క్లాస్ లో మనం ఆర్డర్ బై, లిమిట్ అండ్ డిస్టింక్ట్ అనే సీక్వెల్ కాన్సెప్ట్స్ ని నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.